ఒక మందు బాగా పనిచేయాలంటే మూలిక బాగుండాలి. రియల్గా ఒకరోజు అడవిలో ఎలా ఉండాలో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అంతా మీకు కావాల్సిన ఎనర్జీని గెయిన్ చేసుకెళ్ళేలాగా వెల్నెస్ కాన్సెప్ట్లు. పాలు అమ్ముదాం, లేకపోతే నెయ్యి అమ్ముదాం, పిడక అమ్ముదాం, అందుకోసం కాదు ఈ గోసారి. ఇది ఒకప్పుడు మనకి ఒక 50 ఏళ్ళ క్రితం ఒక మనిషికి 20 ఆవులు ఉండేవి. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆవు కూడా ఉందో లేదో డౌట్. నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. వనయజ్ఞం నెక్స్ట్ తరాల కోసం చేసే పని ఇది. ఏదో ఒక రోజులోనే 2 రోజులు అయిపోయే పని కాదు. ఓ 30 ఏళ్ళ టార్గెట్ ఇది. ఓ 30 ఇయర్స్ యజ్ఞం జరిగితే తర్వాత ఇది కొన్ని వందల సంవత్సరాలు తర్వాత తరాల వరకు, కొన్ని వేల సంవత్సరాలు దీని ఫలితం అందుద్దన్నమాట. అందుకని వనయజ్ఞం అని పేరు పెట్టాం. వనయజ్ఞంతో మనం చాలా అడవులు తిరిగాం, వనయాత్రలు చేసాం. సో ఏంటంటే తిరిగిన ప్రాంతాలన్నింటిలో ఏ ప్రాంతంలో ఏ మొక్కలు ఉన్నాయి, పూర్వం ఏమి ఉండేవి, ఏమి అంతరించిపోయాయి, సో అందులో విలువైన ఔషధ మొక్కలు ఏంటి, ఆయుర్వేదంలో ఏం పనికి వస్తున్నాయి, ఏ ప్రాంతంలో పెరుగుతాయి, అక్కడ గిరిజనులు ఉన్న పొడి వ్యవసాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సాధక బాధలు ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి, వాళ్ళు పండించే పంటలు ఏంటి, వాళ్ళకి వచ్చే ఆదాయాలు ఏంటి. మనం ఏంటంటే అంతరించిపోయే మొక్కల్ని, అలా ఆయుర్వేదంలో మనకు వచ్చే మొక్కల్ని మనం వాళ్ళ పొడి వ్యవసాయం పేరుతో వాళ్ళకి ఉపాధి కల్పన కోసం వాళ్ళకు కొంత ల్యాండ్లో అడవి కొట్టేసి మామిడో జీడి మామిడో ఇంకోటే వేసుకున్నారు. కానీ వాళ్ళు చేసే పంటలో సంవత్సరానికి ఒక ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల ఒక ఇన్కమ్. అదే దాంట్లో అంతర పంటలుగా మనం మళ్ళీ ఈ మందు మొక్కలు పెంచగలిగితే సంవత్సరం ఇంకో 2 రకాల ఆదాయాలు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో 3 సార్లు వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కాకుండా ఎడిషనల్గా రావడం కోసం చేసే ప్రయత్నం ఇది. అలాగే ఆ ప్రాంతంలో పెరిగితే ఆ మూలికల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే క్వాలిటీ అంటాం కదా, స్వచ్ఛమైన మూలికలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే మూలికలు బయటకు వచ్చాయో మంచి మందులు తయారవుతాయి. మంచి మందులు ఎప్పుడైతే ఉన్నాయో మందులు బాగా పనిచేస్తాయి. సో ఇదంతా ఒకరికొక ఇంటర్ లింక్ అనమాట. అందుకని ఒక మందు బాగా పనిచేయాలంటే మూలిక బాగుండాలి. ఇప్పుడు మూలికను మనం ఫార్మసీలో బాగా తయారు చేస్తే అవి మంచి డాక్టర్స్ బాగా రాయగలిగితే శాశ్వతంగా మందు పనిచేస్తున్నాం. అప్పుడు ఆయుర్వేదానికి మంచి పేరు వస్తుంది. మన భారతదేశంలో ఉన్న విలువైన వైద్యం అది అందరికీ అందుబాటులో రావాలంటే మనం ఎంత ఏవైనా తీసుకొచ్చినా మందు లేదనుకోండి ఏంటి ఉపయోగం, మందులో క్వాలిటీ లేదనుకోండి ఏంటి ఉపయోగం. ఇక్కడ ఎంతమందికి ఉపయోగం చూడండి. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కడైతే ప్లాంట్స్ పోయాయో, ఎక్కడైతే ఆ వాతావరణంలో పెరిగే ప్లాంట్స్ సందర్శించిపోయాయో అదే పొడి వ్యవసాయంలో మనం మొక్కలు పెంచడం వల్ల అక్కడ మొక్కలు అక్కడ పెరుగుతాయి, మళ్ళీ అడవి తయారవుతుంది, అక్కడ వాతావరణం చాలా మారుతుంది. ఆ మొక్కల నుంచి వాళ్ళకి ఆదాయం ఎవరైతే వేసారో వాళ్ళకి ఒకసారి వేస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమి విత్తనాలు చల్లుకోవడం, కోయడం, దున్నడం ఇంకేం ఉండవు. మందు కొట్టడం, పెరుగు ఏమి నో ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళకి ఆ వర్షాధారంతో అలా పెరిగి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ సీజన్లో వెళ్ళి చక్కగా కోసుకొని అమ్ముకోవడం. ప్రతి 3 నెలలకి ఒక ఆదాయం వస్తుంటాం. వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు, అలా వాళ్ళ తరతరాలు వాళ్ళు ఏమీ దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా, ఏమీ పెద్ద పని లేకుండా తోటను శుభ్రం చేసుకుని ఆ వచ్చిన దాని పంటని చక్కగా టైంలో సకాలంలో కోసుకుని అమ్ముకుంటే సరిపోతుంది. వాళ్ళ తరతరాలు వాళ్ళు చేసే పని, వాళ్ళ తరతరాలు వాళ్ళ పిల్లలకి అందరికీ ఎక్కడో ఉద్యోగం చేయలేకుండా వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళ సొంత పొలంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఈ మూలికని పెంచిన వాళ్ళకి ఎంత ఉందో ఆ వాడిన వాడికి తగ్గిపోయింది అనుకోండి, అంత మించింది ఏముంది. ఆ తగ్గడం అనేది అది డివైన్ సర్వీస్ అనమాట. సో వీళ్ళకి ఒక రకం ఉపాధి కాకుండా వాళ్ళకి ఒక సేవ చేస్తున్నారనే కాన్సెప్ట్. అందుకే వనసేవ అని అన్నమాట. ఆ ఉద్దేశంతో మనం ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇది 30 ఏళ్ళ టార్గెట్. సో ఈ సంవత్సరం ఏంటంటే ఒక 3 ఎకరాల్లో ఎకరానికి 25 రకాల మొక్కలు, ఔషధ మొక్కలు వేయాలి. ఆ 25 రకాల మొక్కల నుంచి సంవత్సరంలో 3 సార్లు వాళ్ళకి ఇన్కమ్. ఒక సీజన్లో ఆకులు, ఒక సీజన్లో వేర్లు, ఇంకో సీజన్లో కాయలు, ఇలాగ అమ్ముకుంటారు. అంటే అలా 3 రకాల ఆదాయాలను అలా రావడం కోసం ఒక 3 ఎకరాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది జూన్ కల్లా రెడీ అయిపోద్ది అనమాట. ఎవరన్నా వస్తే ఇక్కడ ట్రైన్ అవ్వచ్చు, 2 రోజులు వారం ఇక్కడ ఉండి ఆ పైలట్ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఈ ఇయర్లో దాదాపు 1000 ఎకరాలు కల్టివేట్ చేయబోతున్నాం టైప్స్ తోటి. అంటే 1000 మంది రైతులు. 1000 ఎకరాలు అంటే 1000 మంది అనమాట. 1000 మంది ఈ సంవత్సరం టార్గెట్. ఈ 1000 ఎకరాలు ఇక్కడ చేసి ఈ ఇయర్ ఫలితం వాళ్ళకి చూస్తారనుకుంటుంది. నెక్స్ట్ ఇయర్కి ఇది 1,00,000 ఎకరాలు నెక్స్ట్ ఇయర్కే చేయలేం కాన్సెప్ట్. అంటే చేసే ప్రాంతం కూడా నేను ఎక్కడైతే నేను వైద్యం నేర్చుకున్నానో, ఎక్కడైతే ఈ మూలికల మీద అనుభవం సంపాదించానో, ఎవరైతే నాకు గిరిజనులు నుంచి నాకు ఈ విజ్ఞానం వచ్చిందో వాళ్ళకి గురుదక్షిణగా నేను చేసే పని అనమాట. అందుకని ఈ తూర్పు కొండలను ఎంచుకున్నాను. పాపికొండల నుంచి పార్వతీపురం వరకు, పాపికొండలు, మారేడుమిల్లి, రామచోడవరం, మారేడుమిల్లి, చింతపల్లి, పాడేరు, మధ్యలో సీలేరు, అరకు, పార్వతీపురం, ఇలా ఈ ప్రాంతం అంతా రకరకాల వాతావరణాలు ఇక్కడ.
అలా ఆ ప్రాంతంలో ఏ మొక్కలు పెరుగుతాయో అవన్నీ మేము చేసే ప్రయత్నంలో ఉన్నాం. అవన్నీ కూడా ఆయుర్వేదంలో పనికొచ్చే మొక్కల్ని పెంచి మళ్ళీ బైబ్యాక్ నేనే కొంటాను, లేదా మంచి కంపెనీలు కొనేలా చేస్తాను. అది కాన్సెప్ట్. ఇంకా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఎకరంలో మెడిసినల్ ప్లాంట్ చేసి మధ్యలో చిన్న మడ్ హౌస్ కట్టిస్తాను వాళ్ళకి, అందులో ఒక మట్టిలు కట్టిస్తాను. ఇక్కడ ఏంటంటే సరదా అవ్వాలి, అలాగే హెల్త్ బెనిఫిట్ అవ్వాలి, లేదా ఒక నాలెడ్జ్ నేర్చుకుని వెళ్ళాలి. అందుకు ఆ మూలికల మధ్యలో ఒక మట్టిలు కట్టిస్తే వచ్చే వాళ్ళు ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు. ఆ రోజు రెంట్ వాళ్ళకి పే చేస్తారు అనమాట. సో వాళ్ళకి అదో ఇన్కమ్, అది కూడా ఇన్కమ్ పెరుగుతుంది అనమాట. రియల్గా ఒక రోజు అడవిలో ఎలా ఉండాలో, ఒక రోజు అంటే ఒక సంవత్సరం అంతా మీకు కావాల్సిన ఎనర్జీని గెయిన్ చేసుకెళ్ళేలాగా వెల్నెస్ కాన్సెప్ట్లు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చేసుకుంటూ ఒక రోజు ఉండడం వల్ల దాని ఫలితం ఒక 6 నెలలు ఎంతో మీ బాడీలో ఆ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఒక మంచి నాలెడ్జ్ నేర్చుకుని వెళ్తారు. కాబట్టి రేపు పొద్దున ఇదే మనం ఒక బాట వేస్తే తర్వాత ఇదే కాన్సెప్ట్లో అందరూ వస్తారన్నమాట. రావడం ఏముందంటే ఒక డిఫరెంట్ టూరిజం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ప్రత్యేకమైన టూరిజం ఏర్పడుతుంది. అందుకని దానికి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా ఈ 1000 ఎకరాల్లో ఒక నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఏదైతే అన్నామో అది 1000 ఎకరాలు చూపిస్తామండి. తర్వాత నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకని రేపు మనం ఉగాది నుంచి ఈ ప్లాంటేషన్ ఏరియా మొదలెడుతున్నాం. ల్యాండ్ అంతా రెడీ చేస్తాం. అలాగే ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఎకరంలో ఎన్ని రకాలు వేస్తామో ఆ మొక్కలన్నీ కూడా రెడీ చేసాం. ఈ వాతావరణాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏం మొక్కలు ఉండే పూర్వం, ఏం అంతరించిపోయాయి, సో ఎందులో వాల్యుబుల్ ప్లాంట్స్ ఏంటి అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఆ సీడ్ డెవలప్ చేసాం. ఈ ప్రాంతంలో ఇవి హ్యాపీగా పెరుగుతాయి. దీనికేం మనం కొత్తగా మనం వాతావరణం క్రియేట్ చేయట్లేదు. అందుకని ఇక్కడ వాతావరణంలో మొక్కల్ని ఇక్కడ డెవలప్ చేస్తాం. చేసి 10 రకాల మొక్కలు ఎకరానికి వేస్తాం. అలా మనం 10 రకాలు రెడీ చేస్తాం. ఈ ఉగాదికి వేసేస్తాం అండి. వేసేసి ఈ ఇయర్లోనే వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుందో కూడా మనం చూపించవచ్చు ప్రాక్టికల్గా. అలాగే ఎవరైనా వస్తే ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. జూన్ నుంచి మనం ఒక 1000 ఎకరాల టార్గెట్ ఉంది. జూన్లో ఇక్కడ 1000 మంది రైతులతో మనం వేయిస్తాం. ఈ సంవత్సరం ఉగాదికి కొత్త సంవత్సరం మనం తొలిడిగా వేస్తున్నాం అన్నమాట. సో ఆ ప్రయత్నంలో ఇదంతా మనం చేసే పనిలో మన భాగస్వామ్యం కూడా ఏపీ మెడిసిన్ ప్లాంట్స్ ఏరోమెటికల్ బోర్డు వాళ్ళు కూడా దీనికి సపోర్ట్గా ఉన్నారన్నమాట ఇప్పుడు. సో వాళ్ళు మనం కొలాబరేట్ చేస్తాం పని. కాబట్టి ఉగాది రోజు ఇది ప్రారంభిస్తాం. దానికి మామూలుగా రావాలంటే అందరూ సరదాగా రావచ్చు. ఎలాగ ఇక్కడ అమ్మవారు ఉత్సవం ఉంది, 5 రోజులు యాగం ఉంది, ధన్వంతరి అఖండ యాగం ఉంది, ఉత్సవాలు ఉన్నాయి. అలాగే ఈ ప్లాంటేషను, గోశాల ఓపెనింగు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా మీరు రావచ్చు. ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. పాలు అమ్ముదాం, లేకపోతే నెయ్యి అమ్ముదాం, పిడక అమ్ముదాం, అందుకోసం కాదు ఈ గోశాల. ఇది మన సీడు బ్రీడ్, మన కాన్సెప్ట్. బ్రీడ్ అంటే మంచి పశు సంపదని కాపాడాలి, దేశవాళీ సంపదను కాపాడాలి, అలాగే దేశవాళీ విత్తనం కాపాడాలి. ఈ రెండు బాగుంటేనే మళ్ళీ మనిషి మనుగడ బాగుంటుంది అనమాట. మనిషి ఎంతలా నాశనం వాళ్ళు అంతలా అయిపోయాడండి. మన హ్యూమన్ బాడీ, ఒక ఇండియన్ హ్యూమన్ బాడీ ఎలా డిస్ట్రాయ్ అయిందంటే DNA లెవెల్లో డిస్ట్రాయ్ అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది మానవ జాతి. సో మనం ఎలా ఉంటే మన నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ ఆ DNA లెవెల్లో హ్యూమన్ బాడీని మనం రీజనరేట్ చేయాలంటే ఖచ్చితంగా పాడి పంట ఉండాల్సిందే. అందులో మంచి పశు సంపద ఉండాలి, అలాగే మంచి దేశవాళీ విత్తనం, మంచి పంటలు ఉండాలి. ఇవి మళ్ళీ మనం 50 ఏళ్ళ నుంచి మనం గాడి తెప్పేసాం, మనం విచ్ఛిన్నం అయిపోయాం. మళ్ళీ మనం ప్రయత్నం చేస్తే మరో 30 ఏళ్ళకి గుడ్లో మెల్లని కొంతనే చేయగలుగుతాం. మన దగ్గర ఇప్పుడు 9 రకాల జాతులు ఆవులు వచ్చాయి. 9 రకాల జాతులు ఇవి మనం దాదాపు 6 ఏళ్ళ నుంచి మనం సేకరిస్తున్నాం. మంచి బ్రీడ్ మనం ఒక 13 రకాల వరకు మన టార్గెట్. అలాగే ఇప్పుడు 650 ఆవులు ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక 3 ఇయర్స్ టార్గెట్ ఇది. 3 ఏళ్ళలో మనకు 1500 నుంచి 1500 ఆవులు మన దగ్గర ఉండాలన్నమాట. ఆ 1500 ఆవులు గోసంతతిని డెవలప్ చేయడానికి బ్రీడ్ అనమాట. వాటి నుంచి వచ్చే ఆవుల్ని మనం నెక్స్ట్ మనం ఏదైతే రైతులతో మనం మూలికలు పండిస్తున్నామో వాళ్ళకి ఆ రైతులకి ఇస్తామన్నమాట పిల్లలు. 1500 ఆవుల తర్వాత వచ్చే ఆవులన్నీ నెక్స్ట్ వాళ్ళకి ఇస్తాం. అలాగే మంచి కూరగాయలు పండించే వాళ్ళకి ఇస్తాం. మన మూలికలే కాదు, ఆ ట్రైబల్ ఏరియాలో పొల్యూట్ కాని ప్రదేశంలో కూరగాయలు కూడా పండిస్తున్నాం. ఒకప్పుడు మనకి ఒక 50 ఏళ్ళ క్రితం ఒక మనిషికి 20 ఆవులు ఉండేవి. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆవు కూడా ఉందో లేదో డౌట్. కనీసం మనిషికి ఒక ఆవు అన్న ఉందనుకోండి, ఆ లెక్కలో ఉన్నా కొంత మార్పు తీసుకురాగలం. అదే ప్రయత్నం ఉంది. ఆవులు విశాలంగా తిరుగుతాయి. ఈ అన్ని ఆవులు 100 ఎకరాల్లో తిరుగుతాయి. మనకి కావాలంటే పక్కన ఒక రిజర్వాయర్ ఉంది, కొంచెం ఫారెస్ట్ ఉంది, వర్షాకాలం అటు కూడా తిరిగి వస్తాయి వెళ్ళి. వీటికి మంచి సాలలు వేస్తున్నాం శుభ్రంగా, అన్ని కర్రలతో, తాటాకు, కొబ్బరాకు, అలాగే రేలుగడ్డి, గోసాలు వేస్తున్నాం. ఇవి నైట్ వెళ్ళి పడుకోవడానికి, వర్షాకాలంలో తడి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అలాగే తొట్లు కట్టాం. ఇది చూడండి ఎంత బాగా కట్టాం. అంటే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి ఏదో మెస్ వేసి, ఐరన్ వేసి, స్టీల్ వేసి చేసామనుకోండి, సహజంగా ఉండదు. ఏమీ అలాంటి ప్లాస్టిక్ కానీ ఏమీ లేకుండా మనం అన్ని సహజంగా దొరికే వాటితో ఇలాంటి తొట్లు ఒక 100 కట్టించాం. ఈ తోటల్లో తీసుకొచ్చి ఏం చేస్తారు, గడ్డిని వేస్తారు, ఒట్టిగడ్డి. పచ్చగడ్డి వేసి ప్లేస్ వేరే, పొద్దున్న తింటాయి పచ్చగడ్డి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పచ్చగడ్డి వేస్తారు కట్ చేసి. అది తినే తొట్లు వేరే ఉన్నాయి. అలాగే అక్కడ దానాలు, నీళ్లు పెట్టడానికి, దానం ఉడకబెట్టడానికి అవన్నీ అక్కడ ఆ సెటప్ అంతా వేరే చోట ఉంది. ఇవేంటంటే పొద్దున్న సాయంత్రంగా విశాలంగా తిరిగి చెట్ల కింద పడుకుంటే హాయిగా. వేసవకాలం ఇంకా వీటికి ఎండ దెబ్బ తగలదు అనమాట. హాయిగా పడుకుంటే ఇక్కడ నీళ్ళు, ఎక్కడికక్కడ నీళ్ళ తొట్లు కూడా కట్టేస్తున్నాం. నీళ్ళు తాగుతాయి,
తిరుగుతాయి, తింటాయి, అలా పడుకుంటాయి. అలా ఆవు ఫ్రీగా తిరగాలమంటుంది. కట్టేసి పొద్దున్న సాయం దాకా షెడ్లో ఉండకూడదు. ఈ వర్షాకాలం, శీతాకాలం అడవిలో కూడా తిరుగుతాయి, పగలు తిరిగి వస్తాయి. ఇంక వేసవకాలం ఏంటంటే ఇంక మనకి అడవిలో కూడా మేత ఉండదు కాబట్టి మనం వేసవకాలం ఇలా మనం 5 ఎకరాల బిట్లు, ఇది మొత్తం ఒక 5 ఎకరాలు అనమాట. 5 ఎకరాలకి దీనికి బోర్లు, వాటర్ పైప్ లైన్లు, డ్రిప్పు అన్నీ వేసేసి గడ్డి పెంచుతున్నాం. ఏం చేస్తామంటే ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది, వారం గ్యాప్ ఉంటుంది అనమాట. 5 వారాలు అంటే నెల 15 రోజుల వరకు గడ్డి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ దానికి వెళ్తాం. అలా మనం ఏం చేసామంటే ఒక 25 ఎకరాలు, ఇది 25 ఎకరాలు, 5 ఎకరాలు, 5 ఎకరాలకి గ్యాప్ ఇచ్చి వేసాం. ఆల్రెడీ ఇంకో చోట వేసాం, అది పెరిగింది, అది ఇప్పుడు కటింగ్ చేసి తెస్తున్నారు. ఇది ఇప్పుడు వేసాము, ఇది ఇంకో నెలకి ఇది కటింగ్కి వస్తుంది. ఇలా మనం ఒక 25 ఎకరాల్లో ఈ ఆవుల కోసం పచ్చగడ్డి పెంచుతున్నాం. రకరకాల పచ్చగడ్డలు పెంచుతున్నాం. ఈ వేసవకాలం అంతా పచ్చగడ్డి, పొద్దున సాయంత్రం పచ్చగడ్డి వేస్తారు. మధ్యాహ్నం ఏం చేస్తారు, ఒట్టిగడ్డి అందులో ఉంటుంది, అవి తింటుంటాయి. అలాగే సాయంత్రం అక్కడికి వెళ్ళగానే దానా వేస్తారు. అలా ఏంటంటే వీటికి మేతకు లోటు లేకుండా, నీరు లోటు లేకుండా, తాగడానికి ప్రత్యేకంగా బోర్లు, అలాగే కొన్ని కాలువలు ఉంటే ఒక వాటర్ సోర్స్, ఆ కాలువల నుంచి కూడా కాలువలో కూడా తాగుతాయి. వెళ్ళి కాలువలకు కొంచెం గట్లు వేసాం, ఆ నీళ్ళు అక్కడ ఆగుతాయి. అలా కాలువలో కూడా నీళ్ళు తాగుతాయి. ఒక కాలువలో సమ్మర్ ఎండిపోయింది అనుకోండి, ఈ బోర్లోంచి మనం ట్యాంకులు కట్టాం, ఇక్కడ పెద్ద కుండీలు కట్టాం, ఆ కుండీలో నీళ్ళు తాగుతాయి. అదేంటంటే కంఫర్ట్గా, ఫ్రీగా, విశాలంగా, ఇది నా రాజ్యం అన్నట్టు తిరుగుతాయి మా ఆవులన్నీ ఇక్కడ బిందాస్. కానీ అలా అంత హ్యాపీగా ఉన్నాయనుకోండి అవి, అప్పుడు మనకి మనకు కావాల్సిన బ్రీడ్ ఏదైతే అన్నామో ఒరిజినల్ బ్రీడ్ వస్తానమాట. 2 ఆవు కూడా చాలా సంతోషంగా, హాయిగా, ఆనందంగా బాగుంటుంది, బాగా పెరుగుతుంది. మనం ఇప్పుడు మంచి బ్రీడ్ కాపాడాలంటే ముందు అవి హ్యాపీగా ఉండాలన్నమాట. సో వాటికి ఏం కావాలి, అలాగే మనకి డాక్టర్స్ 3 డాక్టర్లు వస్తారు, వెటనరీ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్స్ కూడా వస్తారు, గవర్నమెంట్ వెహికల్ వస్తుంది, వీటికి ఏమన్నా చూస్తారు అంటే. దానికి ఒక ప్రత్యేక టీం కూడా ఉంది మన దగ్గర, కాబట్టి వాళ్ళు వస్తారు. అలాగే మనం ప్రైవేట్ డాక్టర్ని కూడా కొంతమంది అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు వచ్చి మనకి. అది మన కాన్సెప్ట్ ఇక్కడ.